గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 9th క్లాస్ వాళ్ళకి వాస్తవ సంఖ్యలు ఫస్ట్ చాప్టర్కి సంబంధించి మనం పార్ట్ 1 వీడియోలో రకరకాల సంఖ్యా సమితుల గురించి చెప్పుకున్నాం. అంతేకాకుండా భిన్నరూప సంఖ్యలని దశాంశ సంఖ్యలుగా మార్చడం, అలాగే దశాంశ రూపంలో ఉన్న సంఖ్యల్ని భిన్న రూపంలోకి మార్చడం, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అలాగే పార్ట్ 2 రెండో వీడియో పార్ట్ 2లో అభ్యాసం 1.1లో 1వ క్వశ్చన్ నుంచి 5వ క్వశ్చన్ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3 అంటే మూడో వీడియో పార్ట్ 3లో అభ్యాసం 1.1లో 6th క్వశ్చన్ నుంచి మనం క్వశ్చన్లు చెప్పుకోవడం జరుగుతుంది. వీటిని జాగ్రత్తగా ఫాలో. ఓకే, అభ్యాసం 1.1 6th క్వశ్చన్. క్రింది అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 242/1000, 242/1000. ఇప్పుడు దీన్ని మనం దశాంశ రూపంలోకి మార్చాలి. మనకి హారంలో 10, 100, 1000, 10,000 వీటిని 10 యొక్క ఘాతాలు అంటారు. ఈ 10 యొక్క ఘాతాలు కానీ ఉంటే మనం దాన్ని చాలా ఈజీగా మార్చచ్చు. దీని మీద కూడా మనం క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోండి. 1, 2, 3 3 జీరోలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కుడివైపు నుంచి 1, 2, 3 3 స్థానాల తర్వాత మనకి దశాంశ బిందువు పెట్టేయండి. 1, 2, 3 అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది, ఇప్పుడు మనకి అంటే దాని ముందు ఏమీ లేదు కాబట్టి 0 పెట్టుకోండి. 0.242 చూడండి, 3 స్థానాలు 1, 2, 3 3 జీరోలు 1, 2, 3 3 స్థానాలు 1, 2, 3. సో ద ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. 354/500. మనం ఏం చెప్పాం? హారంలో 10 కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ 10 యొక్క ఘాత సంఖ్యలు ఉంటే అప్పుడు మనం ఈజీగా మార్చచ్చు. కానీ ఇక్కడ 500 ఉంది కాబట్టి దీన్ని ఏమైనా మనం 10 యొక్క ఘాత సంఖ్య అవుతుందేమో చూడాలి. అంటే 10 స్క్వేర్ 10 క్యూబ్ 10 పవర్ 1 10 10 స్క్వేర్ 100 10 క్యూబ్ 1000 ఇలాగ అవుతుందేమో చూడాలి. అప్పుడు మనం ఏం చేద్దాం? దీన్ని 500ని 10 కానీ 100 కానీ 1000 కానీ అయ్యేటట్టుగా మార్చుకోవాలి. మనం దీన్ని 1000 చేయొచ్చు. కాబట్టి ఏం చేస్తారు? లవహారాలు రెండింటిని 2తో గుణకారించండి. అంటే ఎంత అయింది? 8 10 0 708 708/1000. లవహారాలను మనం ఒకే సంఖ్య చేత గుణించినా భాగించినా దాని విలువ మారదు. రెండింటిని 2తో గుణకారించాం. ఎందుకు గుణకారించాం? ఈ 500 మనం వెయ్యి చేసాం. ఇలా 1000 చేయడం వల్ల మనకి ఈజీగా మన దశాంశ రూపంలోకి మార్చచ్చు. ఎన్ని జీరోలు ఉన్నాయి? 3 కాబట్టి 3 స్థానాలు 1, 2, 3 అంటే 0.708. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి మూడవ క్వశ్చన్ చూడండి. 2/5. మరి దీన్ని కూడా మనం 10 యొక్క ఘాత సంఖ్య కింద మార్చడం కుదురుతుందేమో చూడండి. హారంలో 5 ఉంది, 2తో గుణకారిస్తే 2 5 10. కాబట్టి లవహారాలు రెండింటినీ కూడా 2తో గుణకారించండి. ఇంటూ 2 5 ఇంటూ 2 అంటే ఎంత అయింది? 4/10. 10లో ఒక జీరో ఉంది కాబట్టి ఒక స్థానం తీసుకోవాలి, 0.4. ఓకే, నాలుగో క్వశ్చన్ చూడండి. 115/4. ఈ 4ని మనం 10 కింద కానీ 100 కింద కానీ 1000 కింద కానీ మార్చుకుని చేయొచ్చు. 10 కింద మనం మార్చలేము. 2 4 8 3 4 12 ఎక్కువైపోతుంది. కాబట్టి 20తో గుణకారిస్తే 25 4 100 అవుతుంది. అప్పుడు మరి చాలా ఎక్కువ పెద్ద సంఖ్య అయిపోతుంది. దీన్ని మళ్ళీ 25తో గుణకారించి చాలా పెద్ద సంఖ్య అయిపోతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే మామూలు భాగాహారం చేసేయండి. 115 తీసుకుని 4తో భాగించేసేయండి. అంటే మనకి 10 100 1000 లాగా మారేటట్టుగా ఉంటే ఆ పద్ధతి ఫాలో అవ్వండి. లేకపోతే మామూలు భాగాహారం చేసేయండి. ఇది మనం ఏ పద్ధతిలో చేసినా పర్వాలేదు, మామూలు భాగాహారం చేద్దాం. 11లో 4 మనకి 2 సార్లు పోయింది. 8 3 35 5 దించుకున్నాం. మళ్ళీ 8 4 32 3 మళ్ళీ డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం 0. మళ్ళీ 7 4 28 2 మళ్ళీ 0 పెట్టుకోండి. 5 4 20 0 అంటే ఇక్కడ అంతం అయిపోయింది. 0 వచ్చేసింది. దేర్ఫోర్ 115/4 ఈజ్ ఈక్వల్ టు 28.8
7 5 మామూలు భాగాహార పద్ధతిలో చేసాం. ఒకవేళ హారాన్ని కానీ మీరు 10 లేదా 100 లేదా 1000 లేదా 10,000 అంటే 10 యొక్క ఘాత సంఖ్యల కింద మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటే మార్చుకోండి, మార్చుకోవడానికి అవకాశం లేకపోతే మామూలు భాగాహారం చేసేయండి. ఓకే. మరి ఇప్పుడు 6th క్వశ్చన్లో సెకండ్లో ఫస్ట్ క్వశ్చన్, 6thలో 1, 2 అనే 2 క్వశ్చన్లు ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ 2/3. దీన్ని కూడా మనం దశాంశ రూపంలో రాయాలి కాబట్టి 2 తీసుకోండి, 3తో భాగించేసేయండి. కాబట్టి ఫస్టే 2లో 3 పోవట్లేదు కాబట్టి ఫస్టే పాయింట్ పెట్టేసుకోండి, అంటే 0 పాయింట్. ఉత్తి పాయింట్ పెట్టకూడదు కాబట్టి 0 పాయింట్ పెట్టి 0 పెట్టుకోండి. 6 3s 18, 2 20, మళ్ళీ 6 3s 18, మళ్ళీ 2 20, 6 3s 18. ఇది ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ కూడా చేసాం కూడా, కాబట్టి దీని వాల్యూ ఏమైందంటే 0.666 అని వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమని రాస్తామంటే 0.6 బార్ ఆవర్తితం అవుతుంది. అంటే మళ్ళీ మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. ఇలా ఆవర్తితం అయితే ఇందాక మనం 4 క్వశ్చన్లు చేసాం, వాటిలో ఎక్కడ కూడా ఆవర్తితం రాలేదు, కరెక్ట్గా మనకి భాగించబడిపోయాయి. అంటే దశాంశం స్థానాలు మనకి ఎండ్ అయిపోయాయి. కానీ ఇక్కడ ఆవర్తితం అవుతున్నాయి కాబట్టి మనం ఈ ఆవర్తిత మోడల్ దశాంశ సంఖ్యలు అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు మనం రెండో క్వశ్చన్ చూద్దాం. -25/36. 20 తీసుకోండి, 36తో భాగించండి. 25లో 36 పోదు కాబట్టి పాయింట్ పెట్టేసుకోండి, 0.0 పెట్టుకోండి. 250లో 36 6 సార్లు పోతుంది, 6 36 216 తీసేయండి. 34 34 10లో జరిపోతే 4 34, మళ్ళీ 0 పెట్టుకోండి. ఇప్పుడు 9 సార్లు పోతుంది, 10 సార్లు అయితే 10 36 360 ఎక్కువైపోయింది. 9 సార్లు 9 36 324 తీసేయండి, 16 మళ్ళీ 0 పెట్టుకోండి. 4 36 144, మళ్ళీ 16, మళ్ళీ 4 36 144, మళ్ళీ 16. ఇలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. 4 4 4 వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం 4 బార్ కింద రాసేయచ్చు. అంటే -25/36 ఇది రుణ సంఖ్య కాబట్టి మైనస్ పెట్టండి, మైనస్ సంఖ్య కాబట్టి మైనస్ పెట్టేసి 0.694 బార్. 4కి బార్ ఉంది కాబట్టి 4కి బార్ పెడతాం. మరి అదేవిధంగా 22/7 మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చేసాం. ఈ క్వశ్చన్ అలా చూస్ చేయండి. అలాగే 11/9 సింపుల్ క్వశ్చనే, 11 9తో డివైడ్ చేయండి. ఫస్ట్ 1 టైం పోతుంది, దాని తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు 7th క్వశ్చన్ చెప్పుకుందాం. ఇప్పుడు మనం 7th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. క్రింది వాటిని p/q, pqలు పూర్ణ సంఖ్యలు, q is not equal to 0 రూపంలో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 0.36. దీన్ని దశాంశ సంఖ్యల్ని మనం భిన్న రూపంలో రాయడం ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోండి, ఎన్ని స్థానాలు ఉన్నాయో చూసుకోండి. 1 2 రెండు ఉన్నాయి, 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి పాయింట్ తీసేస్తే 036 బై ఆ పాయింట్ తీసాను, ఆ డెసిమల్ పాయింట్ తీసాను. 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి బై 100. 3 స్థానాలు ఉంటే బై 1000. అంటే ఎన్ని స్థానాలు ఉంటే అన్ని జీరోలు, ఒకటి పక్కన అన్ని జీరోలు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా వదిలేయకుండా మనం సూక్ష్మీకరించాలి. ఏం చేద్దాం? 4వ ఎక్కం కొట్టేద్దాం. 9 సార్లు 25 సార్లు కాబట్టి 9/25 భిన్న రూపంలో రాసి. అలాగే ఇప్పుడు రెండవ క్వశ్చన్ చూద్దాం. 15/15.4. పాయింట్ తర్వాత మనకి ఒక స్థానం ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం? మళ్ళీ పాయింట్ తీసేద్దాం. 154 బై ఒక స్థానం ఉంది కాబట్టి బై 10 వేసుకోండి. ఒక స్థానం ఉంటే బై 10, పాయింట్తో 2 స్థానాలు ఉంటే బై 100, 3 స్థానాలు ఉంటే బై 1000. మనం ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. 2 ఎక్కం కొట్టేద్దాం. 77 సార్లు పోతుంది, ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 2 ఎక్కం అంటే సగం చేయడమే. 150లో సగం 75, 4లో సగం 2 77, 10లో సగం 5 77/5. నెక్స్ట్ మరి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 10.25. పాయింట్ తర్వాత మనకి 2 స్థానాలు ఉన్నాయి
కాబట్టి పాయింట్ తీసేద్దాం. 1025 బై 2 స్థానాలు కాబట్టి బై 100 వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏం చేద్దాం? 25 25 రకం పోతుంది, చివరి 25 ఉంది కాబట్టి 1000లో 40 సార్లు 25లో 1 అంటే 41, 100లో 4 సార్లు అంటే 41/4. నెక్స్ట్ ఇప్పుడు 4వ క్వశ్చన్ కొద్దాం. మళ్ళీ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, పాయింట్ తీసేద్దాం. 325 బై 2 స్థానాలు కాబట్టి బై 100 వేద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా చివరి 25 ఉంది అంటే 25 ఎక్కం పోతుంది, ఒక 100కి 4 సార్లు పోతుంది, 300 కాబట్టి 3 4 12, 25 ఒకటి 13 అంటే 13 సార్లు పోతుంది 25, 100లో 4 సార్లు పోతుంది కాబట్టి 13/4. ఓకే, ఇప్పుడు మనం 8th క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. క్రింది వాటిని p/q రూపంలో రాయండి. సేమ్ క్వశ్చన్. అయితే 7వ క్వశ్చన్లో ఏంటంటే అంతమయ్యే దశాంశ సంఖ్యల్ని p/q రూపంలో రాయడం నేర్చుకున్నాం 7వ క్వశ్చన్లో. 8వ క్వశ్చన్లో ఏం చేస్తున్నాడు? ఆవర్తితమయ్యే దశాంశ సంఖ్యలని భిన్న రూపంలో రాయడం, అంటే p/q రూపంలో రాయడం ఎలాగా, అది ఇప్పుడు మనం ఇందులో చేస్తాం. కాబట్టి ఈ మోడల్ మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్నే మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఏం చేయాలనుకున్నాం? ముందు x అనుకోండి, x = 0.5 బార్ x అనుకున్నాం. తర్వాత దాన్ని ఏం చేయాలి? విశదీకరించి రాయాలి. 0.5 బార్ అంటే దేనికైతే బార్ ఉందో ఆ సంఖ్యను మళ్ళీ మళ్ళీ రాయాలి, 555 సో ఆన్. తర్వాత ఏం చేయాలి? మనం 10x కడతాం. 10x ఏమవుతుంది? ఈ దశాంశ బిందువు కుడివైపు ఒక స్థానం జరుగుతుంది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ జరుగుతుంది, అంటే 5.555 సో ఆన్. అప్పుడు ఏం చేయాలి? దశాంశ బిందువు తర్వాత దశాంశ భాగం సమానంగా ఉండాలి, పాయింట్ తర్వాత భాగం సమానంగా ఉండాలి. పాయింట్ తర్వాత 555 ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 55 ఉంది కాబట్టి ఈ రెండు సమానంగా ఉంటే ఇలా టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకుని పెద్ద దాంట్లో చిన్నది తీసేయండి. అంటే 10x = 5.555 సో ఆన్, x = 0.555 సో ఆన్. ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు. తీసేయండి, సబ్ట్రాక్ట్ చేసేయండి, మైనస్ చేసేయండి. అంటే ఈ పార్ట్ దశాంశ భాగం క్యాన్సిల్ అయిపోతుంది, అందుకోసమే మనం ఇలా చేస్తాం. దశాంశ భాగం మన క్యాన్సిల్ అయిపోవాలి. అప్పుడు ఏమవుతుంది? 10xలోంచి x తీసేయండి, 9x, 5 - 0 5. 9x = 5, 9x = 5, x = 5/9. దీన్ని ఏమైనా సూక్ష్మీకరణ జరుగుతుందేమో చూడండి. సూక్ష్మీకరణ ఏం జరగట్లేదు కాబట్టి 0.5 బార్ = 5/9. x అంటే 0.5 బార్ కాబట్టి అంటే 0.5 బార్ని మనం భిన్న రూపంలో అంటే p/q రూపంలో రాసాం. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మన 9th క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంతేకాకుండా 10th క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 10th క్లాస్లో 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద కూడా వీటిని మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఏం చేయాలి? మళ్ళీ x అనుకుంటాం. x = 3.8 బార్ అనుకున్నాము. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి, అంటే విశదీకరించి రాయాలి. 3.888 ఎన్నిసార్లైనా మీరు రాసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలి? 10x తీసుకుంటాం. 10x = మళ్ళీ దశాంశ స్థానం ఒక స్థానం జరుగుతుంది, దశాంశ బిందువు ఒక స్థానం జరుగుతుంది, అంటే 38.888 సో ఆన్. మీరు ఎన్ని 8 రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు? దశాంశ బిందువు తర్వాత ఉండే భాగం ఏదైతే ఉందో అది సమానంగా ఉండాలి. అలా సమానంగా ఉంటే ఆ రెండు విలువలకి కూడా మీరు టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకుని ఇప్పుడు ఈ పెద్ద దాంట్లోంచి చిన్నది తీసేయండి. 10x పెద్దది, x చిన్నది కాబట్టి 10x పైన వేసుకోండి. 10x = 38.888 సో ఆన్. దాని కింద x వేసుకోండి, 3.888 సో ఆన్. తీసేయండి, మైనస్ చేసేయండి. దశాంశ భాగం సమానంగా ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు 10xలోంచి x తీసేద్దాం, 9x. 38లోంచి 3 తీసేయండి, 35. 9x = 35. x = 35/9.
9. 35/9 ఏమైనా సూక్ష్మీకరణ జరుగుతుందేమో చూడండి. ఏం జరగదు, ఏ టేబుల్ పోదు. కాబట్టి ఇప్పుడు మనం 3.8 బార్ ఈజ్ ఈక్వల్ టు 35/9 అంటే దీన్ని మనం భిన్న రూపంలో అంటే p/q రూపంలో రాసాం. మనం 7వ క్వశ్చన్లో అంతమయ్యే దశాంశ సంఖ్యల్ని p/q రూపంలో రాసాం. 8వ క్వశ్చన్లో ఆవర్తితమయ్యే దశాంశ సంఖ్యల్ని p/q రూపంలో రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం 3rd క్వశ్చన్ 0.36 బార్. సేమ్ ప్రొసీజర్. 0.36 బార్ని మళ్ళీ x అనుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0.36 బార్ అనుకున్నాము. తర్వాత ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని విశదీకరించి రాద్దాం. 0.36 సో ఆన్ ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు. తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేయాలి, 10x కడదాం. దశాంశ బిందువు ఒక స్థానం జరిగింది అంటే 3.6336 సో ఆన్. ఇప్పుడు దశాంశ బిందువు తర్వాత భాగం ఒకేలా ఉందా, లేదు. ఇక్కడ 3తో స్టార్ట్ అయింది, ఇక్కడ 6తో స్టార్ట్ అయింది, ఒకేలా లేదు. ఇలా ఒకేలా లేకపోతే 100x కట్టాలి. ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. 100x 1000x అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో 100x కట్టండి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక స్థానం జరుగుతుంది అంటే 36.363636 సో ఆన్. ఈ 36ని మీరు ఎన్నిసార్లు అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు x 10x 100xలో ఏవైనా రెండింటికి డెసిమల్ పార్ట్ దశాంశ భాగం ఒకేలా ఉందేమో చూడాలి. చూడండి, ఈ రెండింటికి దీనికి అంటే xకి 100xకి ఒకే రకమైన దశాంశ భాగం ఉంది. కాబట్టి ఈ రెండింటిని టిక్ పెట్టుకుని పెద్ద దాంట్లో చిన్న తీసేయండి. సేమ్ 100x ఈజ్ ఈక్వల్ టు 36.363636 సో ఆన్. అలాగే దాని కింద x ఈజ్ ఈక్వల్ టు 0.363636 సో ఆన్ తీసేయండి. తీసేస్తే మళ్ళీ దశాంశ భాగం క్యాన్సిల్ అయిపోతుంది. 99x ఈజ్ ఈక్వల్ టు 100x నుంచి x తీసేయండి. 99x ఈజ్ ఈక్వల్ టు 36. సో x ఈజ్ ఈక్వల్ టు 36/99. 19x ఈజ్ ఈక్వల్ 36, x ఈజ్ ఈక్వల్ టు 36/99. ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 3వ ఎక్కం కొట్టేద్దాం. 3వ ఎక్కం కొట్టేస్తే 9వ ఎక్కం కొట్టేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ 4 సార్లు పోతుంది, ఇక్కడ 11 సార్లు పోతుంది. సో 4/11 అంటే 0.36 బార్ ఈజ్ ఈక్వల్ టు 4/11. సూక్ష్మీకరణ మాత్రం ఖచ్చితంగా మనం చెయ్యాలి. ఎందుకంటే p/q రూపంలో రాసేటప్పుడు pqలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ఇంకేమీ కూడా సూక్ష్మీకరణ జరగకూడదు. ఇంకా అంటే అందులో పోయే సంఖ్య ఏది ఉండకూడదు. ఇప్పుడు మనం 4వ క్వశ్చన్ సేమ్ ప్రొసీజర్. ముందు x అనుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు 3.127 బార్ అనుకున్నాము. ఇక్కడ 7కి బార్ ఉంది అంటే 7 మాత్రమే ఆవర్తితం అవుతుంది. దీన్ని మనం విశదీకరించి రాయండి. 3.1277777 సో ఆన్. 7 మాత్రమే మళ్ళీ వస్తుంది. మళ్ళీ మన పద్ధతి ప్రకారం 10x కట్టేసుకోండి. 31.2777 సో ఆన్. ఒకేలా ఉందా దశాంశ భాగం, ఒకేలా లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం, మళ్ళీ 100xకి వెళ్ళిపోదాం. 100x ఈజ్ ఈక్వల్ టు 312.777. దశాంశ భాగం ఒకేలా ఉన్న సంఖ్యలు ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. ఇంకా ముందుకు వెళ్ళిపోండి. 1000x 3127.777. ఒక్కొక్క దశాంశ బిందువు పెరుగుతుంది చూడండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 వచ్చినాయి, 3 అంటే ఒక్కొక్క కుడివైపుకి జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ రెండు అన్నీ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ రెండింటికి కూడా దశాంశ భాగం ఒకేలాగా ఉంది. ఇక్కడ 0.777, ఇక్కడ 0.777. కాబట్టి ఈ రెండింటిని మీరు టిక్ పెట్టుకుని పెద్ద దాంట్లోంచి చిన్న తీసేయండి. అంటే 1000x ఈజ్ ఈక్వల్ టు 3127.77 సో ఆన్. దాని కింద 100x ఈజ్ ఈక్వల్ టు 312.777 తీసేయండి. మైనస్ దశాంశ భాగం మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. 900x ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే 5 1 31లో 3 తీసేయండి 28. సో 900x ఈజ్ ఈక్వల్ 2815, x ఈజ్ ఈక్వల్ 2815/900. ఇప్పుడు
5 టేబుల్ కొట్టేసేయండి. ఇందులో 563 టైమ్స్ పోతుంది. తర్వాత జాగ్రత్తగా చూడండి, ఇందులో 180 సార్లు పోతుంది. అంటే ఫైనల్గా 3.127 బార్ ఈజ్ ఈక్వల్ టు 563/180. ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చెప్పుకుందాం. క్రింది ఇచ్చిన ఏ సంఖ్యలు అంతమయ్యే దశాంశాల్లో భాగాహారం చేయకుండానే గుర్తించండి. అంటే మనం భిన్న రూపంలో ఉన్న సంఖ్యల్ని దశాంశ రూపంలోకి మార్చామనుకోండి 2 రూపాలు వస్తాయి. ముందే నేను ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఎలాగా అంతమయ్యే దశాంశ సంఖ్యనే వస్తుంది, లేదా ఆవర్తితమయ్యే దశాంశ సంఖ్యనే వస్తుంది. అది మనం భాగాహారం చేస్తే మనకు తెలిసిపోతుంది, కానీ భాగాహారం చేయకుండా చెప్పమంటున్నాడు. ఇందులో మనకి మొదటి క్వశ్చన్ తీసుకుంటే 3/25. దీన్ని మనం అంతమయ్యే దశాంశ సంఖ్య వస్తుందా, ఆవర్తితమయ్యే దశాంశ సంఖ్య వస్తుందా, ఏదోటి వస్తుంది గ్యారంటీ. ఆ రెండింటిలో ఏంటో తెలుసుకోవాలి అంటే మన దీనికి ఒక పద్ధతి ఉంది. 10th క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలంటే మీరు హారం తీసుకోవాలి. హారం ఎంత? 25. హారం 25 తీసుకుని దీన్ని ఏం చేయాలంటే ప్రధాన కారణాంక విభజన చేయాలి. అంటే 25ని కారణాంక విభజన చేయాలి, ప్రధాన సంఖ్యల కారణాంకాలుగా రాయాలి. 25లో మనకు ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి? ప్రధాన సంఖ్యలు తీసుకుందాం. ఇక్కడ ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11. ఒక సంఖ్యకి ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉంటే దాని ప్రధాన సంఖ్య అంటారు. 2కి 2 కారణాంకాలు ఉన్నాయి, 1 పోతుంది 2 పోతుంది. అలాగే 3కి 2 కారణాంకాలు ఉన్నాయి, 1, 3. అంటే 1 ఎక్కం పోతుంది 3 ఎక్కం పోతుంది. 5 చూడండి, 1 ఎక్కం పోతుంది 5 ఎక్కం పోతుంది. 1 అదే ఎక్కం పోవాలి అంటే 2 కారణాంకాలు ఉండాలి, ఖచ్చితంగా 2 ఉండాలి, ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. అలా ఉంటే దాని ప్రధాన సంఖ్య అంటారు. కాబట్టి ఈ ప్రధాన సంఖ్యలో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? 2 పోతుందేమో చూడాలి, పోవట్లేదు. 3 పోతుందా? పోవట్లేదు. నెక్స్ట్ 5. ఒక్కొక్క ప్రధాన సంఖ్యని మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి. 5 పోతుంది, ఎన్నిసార్లు పోతుంది? 5. మళ్ళీ 5లో 5 ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి. కాబట్టి 25 ఈజ్ ఈక్వల్ టు 5 × 5 అంటే 5 స్క్వేర్. ఇలాగా ప్రధాన కారణాంక విభజన చేసిన తర్వాత, ఇలాంటి ప్రధాన కారణాంక విభజన చేసిన తర్వాత ఈ ప్రధాన కారణాంక విభజనలో 2, 5 రావాలి. 2, 5 వేరే ఏ ప్రధాన సంఖ్య రాకూడదు. 2, 5 ఈ 2 ప్రధాన సంఖ్యలు మాత్రమే కారణాంకాలుగా వస్తే అది ఏమవుతుందంటే అంతమయ్యే దశాంశ సంఖ్య అవుతుంది. అది కాకుండా ఈ 2, 5 కాకుండా వేరే ప్రధాన కారణాంకాల లబ్ధం కింద వచ్చిందనుకోండి, అటు ఆటోమేటిక్గా అది ఆవృతమయ్యే దశాంశ సంఖ్య అయిపోతుంది. కాబట్టి ఇది మనకేమైంది? 5 స్క్వేర్ అనేది ఓన్లీ 5 మాత్రమే వచ్చింది, కాబట్టి 2, 5 మాత్రమే రావాలి. గుర్తుపెట్టుకోండి, 2, 5. కాబట్టి 25 యొక్క ప్రధాన కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు 5, 5. ఇలాగా ప్రధాన కారణాంకాలు రాయాలి. ఈ ప్రధాన కారణాంకాల్లో 2, 5 మాత్రమే ఉంటే అది అంతమయ్యే దశాంశ సంఖ్య అవుతుంది. 2, 5 కాకుండా వేరేవి కూడా ఉంటే, వేరే అతర ప్రధాన సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉంటే అది ఆవర్తితమయ్యే దశాంశ సంఖ్య అవుతుంది. ఇక్కడ మనకు 5 ఒకటే వచ్చింది కాబట్టి అంతమయ్యే దశాంశ సంఖ్య. దేర్ఫోర్ 3/25 అంతమయ్యే దశాంశ సంఖ్య. ఓకే, ఇలాగ మనం హారాన్ని మనం ఏం చేయాలి అంటే ప్రధాన కారణాంక విభజన చేయాలి. విభజన చేసిన తర్వాత అప్పుడు దాంట్లో 2, 5 మాత్రమే ప్రధాన కారణాంకాలుగా వస్తే అది అంతమయ్యే దశాంశ సంఖ్య అవుతుంది. 2, 5 కాకుండా వేరేవి ఏవైనా వచ్చినాయి అనుకోండి, అప్పుడు అది ఆవృతమయ్యే దశాంశ సంఖ్య అవుతుంది. ఇప్పుడు మనం రెండవ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ముందు ఇచ్చిన భిన్నాన్ని ఏం చేయాలంటే సూక్ష్మీకరణ జరపాలి. 11/18 దీన్ని మనం సూక్ష్మీకరించడానికి ఏమీ లేదు కాబట్టి ప్రస్తుతానికి అలాగే వదిలేసేయండి. ఇప్పుడు హారం తీసుకోండి. ఇచ్చిన భిన్నం
ఈజ్ ఈక్వల్ టు 11/18. హారము ఈజ్ ఈక్వల్ టు 18. ఏమైనా సూక్ష్మీకరణ జరిగితే సూక్ష్మీకరణ చేయాలి, చేసిన తర్వాత చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 18 తీసుకోండి, దీన్ని ప్రధాన కారణాంక విభజన చేయాలి. ఏం పోతుంది, ఫస్ట్ ప్రధాన సంఖ్య 2 కాబట్టి 2 పోతుందేమో చూడండి. 2 పోతుంది 9 సార్లు. మళ్ళీ 2 చూడండి, 2 పోవట్లేదు, ఈసారి 3. 3 3 9, మళ్ళీ 3 పోతుంది 1. దేర్ఫోర్ 18 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 3. 2 × 3 × 3. మరి ఇందులో ఏం జరిగింది, 2 3 2 వచ్చింది, 2 వచ్చింది, 3 కూడా మనకి ఒక ప్రధాన సంఖ్య కారణాంకంగా వచ్చింది. దేర్ఫోర్ 18 యొక్క ప్రధాన కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు 2 3 3. 3 రాగలరు, 2 5 మాత్రమే రావాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా 3 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ 11/18 ఆవర్తితం అయ్యే దశాంశ సంఖ్య. ఇది ఆవర్తితమయ్యే దశాంశ సంఖ్య మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన భిన్నము లేదా అకరణీయ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 13/20. దీని ముందు మనం సూక్ష్మీకరించాలి. సూక్ష్మీకరణ ఏమీ జరగదు కాబట్టి వెంటనే మనం హారం తీసేసుకోండి. హారము ఈజ్ ఈక్వల్ టు 20. ఈ హారాన్ని ఏం చేయాలి, మళ్ళీ మనం ప్రధాన కారణాంక విభజన చేయాలి. ఫస్ట్ మనకి ప్రధాన సంఖ్యలు మనకి ఇక్కడ ఉన్నాయి. 2 పోతుంది 10, మళ్ళీ 2 పోతుంది 5 సార్లు పోతుంది. ఇప్పుడు ఈసారి 5 పోతుంది, 5లో 5 ఒకసారి పోతుంది. అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 5. ఇప్పుడు ఏమొచ్చింది, ఇందులో ప్రధాన కారణాంకాలు ఏమొచ్చాయి, 2 5 వచ్చాయి. కాబట్టి 20 యొక్క ప్రధాన కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు 2, 5. 20 యొక్క ప్రధాన కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు 2 5. దేర్ఫోర్ 2 5 మాత్రమే వస్తే 13/20 ఈజ్ ఈక్వల్ టు అంతమయ్యే దశాంశ సంఖ్య. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 2 5 మాత్రమే వస్తే అంతమయ్యే దశాంశ సంఖ్య. 2 5 కాకుండా ఏదైనా అదర్ ప్రధాన సంఖ్య ఏదొచ్చినా, వేరే ప్రధాన సంఖ్య ఏదైనా ప్రధాన కారణాంకంగా వస్తే అది ఆవృతమయ్యే దశాంశ సంఖ్య అయిపోతుంది. 4వ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన అకరణీయ సంఖ్య లేదా భిన్నం. ఇచ్చిన భిన్నము 41/42. అకరణీయ సంఖ్యను రాయడం లేదా భిన్నం అని రాయడం పర్వాలేదు. ఇప్పుడు మనం దీన్ని సూక్ష్మీకరించాలి. ఏమీ సూక్ష్మీకరణ జరగట్లేదు, 41 42 ఏం పోకపోతే మనం హారం తీసేసుకోవాలి. హారము ఈజ్ ఈక్వల్ టు 42. ఈ 42ని మనం ప్రధాన కారణాంక విభజన చేసేయాలి. ఏం పోతుంది, ఫస్ట్ 2 టేబుల్ 2 ఏకం పోతుంది 21 సార్లు. మళ్ళీ 2 ఏకమే చూడాలి, 2 ఏకం పోవట్లేదు కాబట్టి ఇప్పుడు 3 ఏకం. 2 పోకపోతే 3కి వెళ్ళండి, 3 కాకపోతే 5, అలా పెంచుకుంటూ వెళ్ళండి. 3 ఏకం మనకు 7 సార్లు పోయింది. ఇప్పుడు మళ్ళీ 7 ఏకం పోతుంది, ఒకసారి పోతుంది. ఇలా 1 వచ్చేది వరకు చేసేయండి. 42 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 7. ప్రధాన కారణాంక విభజన చేసేస్తే ఇందులో ప్రధాన కారణాంకాలు ఏమొచ్చాయి, 2 3 7. 42 యొక్క ప్రధాన కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు 2 3 7. మనం ఏం చెప్పాం, 2 5 వస్తే అంతమయ్యేది. 2 5 కాకుండా వేరేది ఏ ఒక్కటి వచ్చినా సరే, ఓన్లీ 2 వచ్చినా పర్వాలేదు, ఓన్లీ 5 వచ్చినా పర్వాలేదు, 2 5 2 వచ్చినా పర్వాలేదు, అది అంతమయ్యే దశాంశ సంఖ్య అవుతుంది. ఈ 2 5 కాకుండా వేరే ఏ ప్రధాన సంఖ్య అయినా కారణాంకంగా కానీ వస్తే, హారానికి కారణాంకం అయితే ఆటోమేటిక్గా అది ఆవర్తితమయ్యే దశాంశ సంఖ్య అవుతుంది. దేర్ఫోర్ 41/42 ఈజ్ ఈక్వల్ టు
ఆవర్తితం అయ్యే దశాంశ సంఖ్య. ఇవి మనకి 10th క్లాస్లో ఇదే క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ మోడల్లో చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం మీరు ఈ మోడల్లో 9th క్లాస్లో చెయ్యి. ఓకే, ఇక్కడతో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్లో ఈ పార్ట్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్లో కరణీయ సంఖ్యల గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు అంతా అకరణీయ సంఖ్యల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కరణీయ సంఖ్యల గురించి తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.